రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. సుమారు 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. జూలై 24న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లపై ఈడీ సోదాలు చేసింది. అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35 ఆఫీసుల్లోనూ ఆకస్మిక దాడులు చేసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల పాటు తనిఖీల అనంతరం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. రాజు, అక్షయ, మరో 4 రోజుల్లో ఏదైతే రిలయన్స్ అధినేత అంటే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్, అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీ ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ హెడ్ క్వార్టర్స్ ముందు హాజరు కావాల్సి ఉందని చెప్పి ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ఒడిశాకు సంబంధించినటువంటి ఏదైతే భువనేశ్వర్లో ఉన్నటువంటి ఒక కంపెనీ విషయంలో 17,000 కోట్ల రూపాయలను లోన్ తీసుకున్నటువంటి అంశంలో పూర్తిగా కూడా దానికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ అనేది తప్పుగా ఉందనే విషయాన్ని గుర్తించారు. దీనిపైన సెబీ ప్రత్యేకంగా ఒక నివేదికను తయారు చేసి దాన్ని ఈడీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు కూడా అందజేసింది. దానికి అనుకూలంగానే గత 4 రోజుల నుంచి రిలయన్స్ సంస్థలతో పాటు దాదాపు 35 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈడీ దాడులు చేసింది. మరోవైపు 50 మందికి పైగా విచారణ కూడా చేపట్టింది. అయితే దీంట్లో ఖచ్చితంగా అక్రమ లావాదేవీలను కూడా గుర్తించామని చెప్పి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే రిలయన్స్ అధినేత అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. సో ఆ నోటీసుల ప్రకారం అనిల్ అంబానీ ఆగస్టు 5వ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ కంపెనీకి సంబంధించి అంటే ఏ విధంగానైతే అక్రమ లావాదేవీలని చెప్పి ఇప్పటికే సెబీ రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొని రావాలంటున్నారు. ప్రత్యేకంగా ఒడిశాలో భువనేశ్వర్లో ఉన్నటువంటి ఓ కంపెనీ కోసం 17,000 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు. సో అప్పుడైతే సెక్యూరిటీ ఏ విధంగానైతే ఇస్తారో ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఫ్రాడ్గా ఉన్నట్లు గుర్తించారు. సో ఆ విషయం పైనే అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ గ్రూప్ పైన మనీ లాండరింగ్ కేసు నమోదైంది. సో ఆ కేసును ఈడీ విచారించనుంది. అక్షయ. ఓకే రాజు.